గైస్, మీరు చూస్తే నేను ప్రతి టాపిక్కి ఒక ఎజెండాని సెట్ చేసుకుంటా. ఎజెండాని ఫాలో అప్ చేస్తూ వీడియోలో కంటెంట్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటా. సో ఫార్ ఎజెండాలో ఏమైతే మెన్షన్ చేస్తానో అవి మీకు షార్ట్ అండ్ స్వీట్గా ప్రజెంట్ చేస్తాను ఈ వీడియోలో. రైట్ నౌ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గో ఇంట్రడక్షన్ కదా. నేను ఎజెండాని మెన్షన్ చేశాను ఆ టాపిక్కి సంబంధించి. ఫస్ట్ మీరు చూస్తే వాట్ ఈస్ గో, గో అంటే ఏంటి, వేర్ మనం గోని ఎక్కడ వాడతాం, వై గోనే ఎందుకు నేర్చుకోవాలి, ఈ మూడు థింగ్స్ మనం చూస్తే మనకి గో ఇంట్రడక్షన్ అనేది ఫినిష్ అయినట్టే, మనకి సరిపోతుంది. ఓకేనా. నో లాస్ట్లో నేను గోని పైథాన్తో C++తో కంపేర్ చేసి మీకు ప్రజెంట్ అనేది చేస్తాను. రైట్, మనం ఫస్ట్ వాట్ ఈస్ గో చూసేద్దాం. నో వాట్ ఈస్ గో చూస్తే ఇక్కడ గో అనేది క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్. ఓకేనా. క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ అంటే ఏంటి, మనకి విండోస్లో, లైనెక్స్లో, మ్యాక్లో అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రన్ అవుతుంది. అండ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందరికీ తెలుసు ఓపెన్ సోర్స్ అంటే ఏంటో, అందరికీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది, ఎవరైనా దాని డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. రైట్, మనకి సెకండ్ పాయింట్ చూస్తే గో కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. గోని యూజ్ చేసుకుని మనం హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అనేది చేయొచ్చంట. మీకు ఇది ఎగ్జాంపుల్ నేను తర్వాత చూపిస్తాను హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఏంటనేది. రైట్, నెక్స్ట్ చూస్తే గో ఇస్ ఫాస్ట్ స్టాటికలీ టైప్డ్. వెయిట్ స్టాటికలీ టైప్డ్ అంటే మీకు తెలుసా, స్టాటికలీ టైప్డ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఏదైనా ఒక వేరియబుల్ ఉంటే దాని ముందు ఒక డేటా టైప్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. అలా స్పెసిఫై చేస్తూ రాస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో వాటిని స్టాటికలీ టైప్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే C++లో మనం ఏదైనా ఒక వేరియబుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా నెంబర్ స్టోర్ చేయాలంటే వేరియబుల్ ముందు ఇంట్ అని పెట్టుకుంటా. ఓకేనా. నువ్వు పైథాన్కి వస్తే మనం ఎటువంటి డేటా టైప్ మెన్షన్ చేయము. నువ్వు C++ ఈజ్ ఏ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్. నువ్వు పైథాన్ ఈజ్ నాట్ స్టాటికలీ టైప్డ్, ఇట్ ఈజ్ ఏ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. మీకు అర్థమైంది కదా. నువ్వు చూస్తే కంపైల్డ్ లాంగ్వేజ్, నెక్స్ట్ పాయింట్ కంటిన్యూషన్ చూస్తే మీరు ఇక్కడ కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మీకు ప్రోగ్రామ్ని మొత్తం అంతా ఒకేసారి సింటాక్స్ అనేది చెక్ చేసుకుని కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుందంట. కన్వర్ట్ అవుతుంది మిషన్ కోడ్లోకి. అప్పుడు ఎగ్జిక్యూట్ ఆ మిషన్ ఈజ్ నథింగ్ బట్ మన ల్యాప్టాప్ ఆర్ PC వాట్ ఎవర్. ఓకేనా. మిషన్ అనేది మనం ఏ కోడ్ అయితే రాసామో ఆ కోడ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ అయింది కదా, ఆ ఫైల్ని ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఏదైతే మనం రాసిన ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం, అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఎట్ ఏ టైం కంపైలేషన్ జరిగి రన్ చేస్తే వాటిని కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే సింప్లిసిటీ అండ్ ఎఫిషియన్సీ. ఇక్కడ సింప్లిసిటీ అండ్ ఎఫిషియన్సీ ఎక్కడెక్కడ అనేది నేను చెప్తాను. గో లాంగ్వేజ్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు కూడా, అందుకని దీన్ని సింప్లిసిటీ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఎఫిషియన్సీ సేమ్, మనం ఈజీగా కోడ్ రాస్తున్నామంటే మనం తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది జనరేట్ చేయొచ్చు. దెన్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్సో గుడ్. నాట్ ఓన్లీ హై ప్రొడక్టివిటీ, ఇట్ గివ్స్ హై పర్ఫార్మెన్స్ ఆల్సో. ఓకేనా. రైట్, నెక్స్ట్ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది గో లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసింది గూగుల్ వాళ్ళు. అండ్ ద డెవలపర్స్ నేమ్స్ కూడా అక్కడ పెట్టారు, నేను మెన్షన్ చేశాను చూడండి. రాబ్ కెన్. ఎప్పుడు తయారు చేశారు, 2007లో తయారు చేశారు. ఓకేనా గైస్, మీలో ఎవరికైనా C++ వస్తే కనుక కంగ్రాచులేషన్స్ గైస్, మీరు ఈజీగా గో లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. చాలా సిమిలర్గానే ఉంటుంది గో లాంగ్వేజ్. గైస్, ఎవరికైతే C++ రాదో మీరేం టెన్షన్ పడకండి. గో లాంగ్వేజ్ పైథాన్ వచ్చినా సరిపోతుంది. అసలు ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏ లాంగ్వేజ్ రాకపోయినా మీకు ఇదే ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి, ఏదో లాంగ్వేజ్ నేర్చుకుని వచ్చి ఉంటారు. బట్ ఇదే ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏం ప్రాబ్లం లేదు, నేను మీకు అర్థమయ్యే రీతిలోనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. మన ఎజెండాను ఫాలో అప్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వన్ సెకండ్. నెక్స్ట్ మనం గో లాంగ్వేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఇందాక చెప్పాను హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం అని చెప్పి. నేను సింపుల్గా మీకు అన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తాను అక్కడ. సో ఫార్ నాకు తెలిసినంతవరకు. ఓకేనా. మళ్ళీ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, అవసరం లేదు కదా. మీకు యూస్ కేస్ తెలుసు, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డెవలప్మెంట్, డెవాప్స్, నెట్వర్కింగ్, డేటా ప్రాసెసింగ్, బ్లాక్ చైన్, గేమింగ్, ఇవన్నీ మీకు తెలుసు, నేను మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. అండ్ వాటిని ఏ డొమైన్ అండ్ ఆ టెక్నాలజీ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా చెప్పాను. గో లాంగ్వేజ్ యూజ్ చేసుకుని కుబర్నెటిస్, డాకర్స్ ఇవి కూడా డెవలప్ చేశారంట, నేను ఎక్కడో చదివాను సమ్వేర్. ఓకేనా. నేను ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు ఇక్కడ, సింపుల్ యూస్ కేస్ అండ్ అప్లికేషన్ నేను చూపించాను.
ఓకే, నెక్స్ట్ చూస్తే మనం గో ఎందుకు నేర్చుకోవాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, గో ఈజ్ సింప్లిసిటీ అని. చూడండి, గో ఈజ్ ఈజీ టు లెర్న్ ఫస్ట్ పాయింట్ చూస్తే, అండ్ టాప్ ట్రెండింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలుసా? దాని యొక్క సింప్లిసిటీ అండ్ ఎఫిషియన్సీ వల్లే ఇది ట్రెండింగ్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద టాప్ 10th ప్లేస్లో ఉంది ట్రెండింగ్ లాంగ్వేజ్లో. అండ్ మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజెస్లో 10th ప్లేస్లో ఉంది కరెంట్లీ నేను ఈ వీడియో చేసే టైంకి. అండ్ ట్రెండింగ్ లాంగ్వేజెస్లో 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఉంది, సెకండ్ పైథాన్ ఉంది, థర్డ్ వచ్చేసి గో ఉంది. యాక్చువల్లీ గో అనేది చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. యాజ్ స్టూడెంట్స్ పరంగా చెప్తున్నాను నేను, కాలేజ్ స్టూడెంట్స్. మీరు యూనిక్గా ఐడెంటిఫై అవ్వాలంటే కనుక ఈ గోని ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు C++, జావా ఇలా నేర్చుకుంటారు. మీరు సమ్వేర్ మీ రెజ్యూమ్ హైలైట్ అవ్వాలన్నా, అండ్ లేదు మీరు క్లాస్ రూమ్లో హైలైట్ అవ్వాలన్నా, ఎక్కడన్నా సమ్ యూనిక్నెస్ అనేది ఒక పర్సన్కి అనేది ఉండాలి. అప్పుడే ఆ పర్సన్ అనేది గొర్రెల మందలో ఒక గొర్రెలా కాకుండా సమ్వేర్ హైలైట్ అవుతాడు. ఓకేనా? అందుకని గో అనేది నేర్చుకుని పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే గో ఫాస్ట్ రన్ టైం ఉంటుంది, ఫాస్ట్ కంపైలేషన్ టైం కూడా ఉంటుంది. మీరు చూస్తే అదర్ లాంగ్వేజెస్లో అయితే ఫాస్ట్ కంపైలేషన్ ఉంటుంది, స్లో రన్నింగ్ ఉంటుంది, లేదంటే ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది, స్లో కంపైలేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గోలో చూస్తే ఫాస్ట్ రన్ టైం ఉంటుంది అండ్ ఫాస్ట్ కంపైలేషన్ టైం కూడా ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూస్తే గో సపోర్ట్స్ కన్కరెన్సీ. ఇక్కడ కన్కరెన్సీ అంటే ఏమీ లేదు, గో వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే పైథాన్లో వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్ బై డిఫాల్ట్గా ఉండదు అనమాట. అందుకని ఈ పాయింట్ నేను ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేస్తాను, మల్టీ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది గో లాంగ్వేజ్ అని. అండ్ గో హ్యాస్ మెమరీ మేనేజ్మెంట్. గోకి గుడ్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుందండి. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ వచ్చేసి నథింగ్ బట్ గార్బేజ్ కలెక్టర్స్ ఉంటాయి, అండ్ ఏమైనా మన ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా ఇంపోర్ట్ అవ్వడం, ఈ థింగ్స్ అన్ని ఈ మెమరీ మేనేజ్మెంట్లోకి కవర్ అయిపోతాయి. సో ఫర్ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టే గో క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ అని చెప్పాను కదా నేను. మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తుంది, విండోస్, మ్యాక్, లైనెక్స్, రాస్బెర్రీ పై ఎక్సెట్రా. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం గో ఎందుకు నేర్చుకోవాలో. ఈజీగా ఉంటుంది, మనం యూనిక్గా ఐడెంటిఫై అవ్వచ్చు, ట్రెండింగ్ అవుతున్న లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం మనం, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ గుడ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ గుడ్ కన్కరెన్సీ ఉన్న లాంగ్వేజ్ ఇది. రైట్ గైస్, మీరు చూస్తే కనుక నేను సింపుల్ కంపారిజన్ అనేది చేశాను. గోని పైథాన్తో C++తో కంపేర్ అనేది చేసి చూపించాను. ఇక్కడ ఒక చార్ట్ ఒక టేబుల్ అనేది డిస్ప్లే చేశాను కదా మీకు. నో యాక్చువల్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు C++, పైథాన్, జావా, గో కూడా మెన్షన్ చేశారు. ఇన్ని లాంగ్వేజ్లు ఎందుకు నేర్చుకున్నారు మీరు అని ఇంటర్వ్యూయర్ అడిగితే కనుక మీరు ఏం సమాధానం చెప్తారు? రైట్, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్ ఉంటుంది. అంటే పారాడిగ్మ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ డిజైన్. అంటే ఆ డిజైన్ ఫాలో చేస్తూ మనం ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. ఓకేనా? మీరేం సమాధానం చెప్పాలంటే డిఫరెంట్ పారాడిగ్మ్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను, అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని నేను నేర్చుకోవడం అనేది జరిగిందని చెప్పొచ్చు. అప్పుడు ఇంటర్వ్యూయర్ ఆటోమేటిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, మీరు నేర్చుకున్న లాంగ్వేజ్లో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కంపేర్ చేసి చెప్పండి అంటారు. సింపుల్. ఈ చార్ట్ మీరు కనుక లైట్గా గుర్తుపెట్టుకున్న, మీరు ఒక్క లాంగ్వేజ్ చూస్తే చాలు మీకు ఆటోమేటిక్గా మిగతా గుర్తొచ్చేస్తాయి. నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నువ్వు చూస్తే గో అనేది స్టాటికల్లీ టైప్డ్. స్టాటికల్లీ అంటే ఏంటి నేను చెప్పాను, వేరియబుల్కి ముందు మనం డేటా టైప్ మెన్షన్ చేస్తే కనుక అది స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వేరియబుల్లో ఒక నెంబర్ అనేది స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ నేమ్ ఎక్స్ అయితే కనుక ఎక్స్కి ముందు మనం ఏం పెడతాం, ఇంటీజర్ అనో పెడతాం. ఆ లాంగ్వేజ్ తగ్గ డేటా టైప్ అక్కడ మనం మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేస్తే అది స్టాటికల్లీ టైప్. మనం మెన్షన్ చేయకుండా మనం అసైన్ చేసే వాల్యూ బట్టే అది డేటా టైప్ తీసుకుంటే కనుక దాన్ని డైనమికల్లీ టైప్డ్ అంటారు. పైథాన్ అలానే ఉంటుంది కదా, మనం వేరియబుల్ ముందు డేటా టైప్ అనేది మెన్షన్ చేయం పైథాన్లో. అబ్సల్యూట్లీ పైథాన్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. రైట్, C++ కూడా స్టాటికల్లీ టైప్లో మనం అక్కడ డేటా టైప్స్ మెన్షన్ చేస్తాం కదా. సో ఫర్ మనకు వచ్చి కిందకు వచ్చి చూస్తే పైథాన్ అనేది సెకండ్ పాయింట్ చూడండి. పైథాన్ అనేది స్లోగా ఉంటుందని అందరికీ తెలుసు. కాంపిటేటివ్ కోడింగ్స్లో పైథాన్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అనేది చేయకండి, ఎందుకంటే మీకు రన్ టైం అనేది ఎక్కువైపోతుంది. అండ్ మీరు లాజిక్ కట్గా రాసినా ప్రోగ్రామ్ కట్గా రాసినా సరే మీకు ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ తీసుకోవడం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సమ్ టైమ్స్, మీ కోడ్ ప్రాపర్గా రాసినా సరే. అందుకని పైథాన్ని ఎప్పుడు మీరు కాంపిటేటివ్ కోడింగ్స్లోకి యూజ్ చేయొద్దని నా సజెషన్ అయితే అది. నేను ఆల్రెడీ సెకండ్ పాయింట్ చూస్తే గో అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, C++ కూడా ఫాస్ట్గా రన్ అవుతుంది, పైథాన్ స్లోగా రన్ అవుతుంది కదా. మీకు తెలుసు
నేను ఇందాకడే చెప్పాను గో అనేది కంపైల్ లాంగ్వేజ్ అని చెప్పేసి, C++ కూడా కంపైల్ లాంగ్వేజ్. బట్ పైథాన్ ఇక్కడ డిఫర్ చేస్తుంది. పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. పైథాన్లో వచ్చేసి మీరు రాసిన ప్రతి కోడ్ మొత్తం ఒకేసారి సింటాక్స్ అనేది చెక్ చేసేసి కంపైలేషన్ ప్రాసెస్కి వెళ్ళదు. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అంటే లైన్ బై లైన్ ఆన్ స్పాట్ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. అది పైథాన్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మీరు గో అనేది ఫాస్ట్గా కంపైలేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది. C++ చూస్తే మీకు స్లో కంపైలేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కంపైలేషన్ టైం కూడా మ్యాండేటరీ అనమాట మనకి. సో అది కూడా మనం కంపేర్ చేసుకుంటున్నాం. పైథాన్కి వచ్చేసి అసలు కంపైలేషన్ ప్రాసెస్ లేదు కాబట్టి సింపుల్గా ఇంటర్ప్రిటెడ్ అని నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ పాయింట్ చూస్తే మీరు గోకి మల్టీ థ్రెడ్డింగ్ సపోర్ట్ ఉందని నేను చెప్పాను కదా, వీళ్ళు మల్టీ థ్రెడ్డింగ్ అంటారు అనమాట. గో రొటీన్స్ అంటారు వీళ్ళు. సింపుల్ నేమ్ చేంజ్ అంతే, అందుకని ఏం లేదు. గో రొటీన్స్ అని ఛానల్స్ యూస్ చేసి మల్టీ థ్రెడ్డింగ్ చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ పైథాన్లో బై డిఫాల్ట్గా మల్టీ థ్రెడ్డింగ్ అనేది లేదు, బట్ మనం మల్టీ థ్రెడ్డింగ్ చేయొచ్చు పైథాన్ యూస్ చేసుకుని, బట్ బై డిఫాల్ట్గా అయితే లేదు. C++కి బై డిఫాల్ట్గా మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఉంది. ఓకే. అండ్ గోకి ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉంది, పైథాన్కి కూడా ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉంది. C++ చూస్తే కనుక మీకు ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉండదు. గార్బేజ్ కలెక్టర్ అంటే ఏమీ లేదు, ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తారంటే మెమరీలో ఏదో ఒక పార్ట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఆ వేరియబుల్కి వేరే వాల్యూని అసైన్ చేస్తారు, అంటే వేరే యొక్క వాల్యూని వేరే మెమరీలో స్టోర్ చేసి ఇందాక ప్రీవియస్గా మనం స్టోర్ చేసిన వాల్యూని అరేంజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ ప్రాసెస్ అంతా గార్బేజ్ కలెక్టర్ చూసుకుంటుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ చూస్తే గోకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉండవు. ఎవరైతే క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని హేట్ చేస్తారో వాళ్ళకి గో లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అనమాట. గో అండ్ పైథాన్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూస్తే నేను పైథాన్ ఫస్ట్ నేర్చుకుని వచ్చాను. నాకు జావా అనేది చాలా డిఫికల్ట్గా ఉండేది కాలేజ్ టైమ్స్లో. అండ్ నాకు ఆ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే పెద్ద హెడేక్ ఎలా ఉండేది నాకు. ఎప్పుడు నా కాలేజ్ టైమ్స్లో నేను జావా నేర్చుకున్నాను టైంలో. ఓకేనా. బట్ చూస్తే నేను ఏ ప్రాజెక్ట్ చేసినా సరే దానికి అంత వాల్యూ ఇచ్చేవారు కాదనమాట. పైథాన్ యూస్ చేసావు అని నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఇలా అంటున్నారు, ఇంత మంచి ప్రాజెక్ట్ పైథాన్ యూస్ చేస్తే వాల్యూ ఇవ్వట్లేదు ఏంటా అనుకున్నాను. తర్వాత నా మేడమ్స్ని కలిసాను, ఏంటి మేడం ఇలా అన్నారు, ఎందుకు ఇలా అంటే చెప్పేవారు అనమాట. నువ్వు జావా యూస్ చేస్తే నీకు ఆ కోడింగ్ అనేది ఎలా చేయాలి అండ్ లాజిక్ బిల్డింగ్ నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పారు. అదేంటి మనం ఎలా చేసినా ఒకటే కదా అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది జావా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అండ్ అప్పటి నుంచి నేను జావా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు నాకు జావాలో ఎసెన్స్ ఏంటనేది తెలిసిందనమాట. రియల్లీ మనం గుడ్ ప్రోగ్రామర్స్ అవ్వాలంటే జావా లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఇట్స్ ఏ గుడ్ లాంగ్వేజ్. గో లాంగ్వేజ్లో జావాని ప్రమోట్ చేస్తున్నాను నేను. బట్ నువ్వు చూస్తే మనకి గోలో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉండవు. అండ్ పైథాన్లో మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ డీల్ చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు పైథాన్లో, అండ్ C++లో కూడా చేయొచ్చు. కమ్స్ టు గోలో ఇన్హెరిటెన్స్ కూడా ఉండదు, డజంట్ సపోర్ట్ ఇన్హెరిటెన్స్. సింపుల్. ఇన్హెరిటెన్స్ టాపిక్ కూడా ఎవరికైనా నచ్చి ఉండకపోతే వాళ్ళకి పండగ అనమాట. ఇక్కడ ఇన్హెరిటెన్స్ టాపిక్ ఉండదు. పైథాన్ చూస్తే పైథాన్లో ఇన్హెరిటెన్స్ ఉంటుంది, C++ కూడా ఇన్హెరిటెన్స్ ఉంటుంది. గైస్ ఇన్హెరిటెన్స్ అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తాను చూడండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏదైనా ఒక మెథడ్కి ఏదైనా ఒక ఫంక్షన్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే సమ్ బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ని ఇంకొక మెథడ్లోకి ఇన్హెరిట్ చేసుకుంటాం అనమాట. అంటే దట్ మీన్స్ మనం ఆ ఫంక్షన్లో రాసింది ఈ ఫంక్షన్లోకి మళ్ళీ ఆ కోడ్ని రిపీట్ చేయకుండా సింపుల్గా అందులో ఉన్న కోడ్ని ఇక్కడ వాడుకుంటానికి ఇన్హెరిట్ చేసుకుంటాం. సింపుల్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ డాడీ పోలికలు మీకు వచ్చినాయి. సింపుల్. ఆయనకి కొన్ని ప్రాపర్టీస్ మీకు వచ్చినాయి, మీ మమ్మీ పోలికలు కొన్ని మీకు వస్తాయి అనమాట. ఈ రెండు వాళ్ళిద్దరు మీకు పేరెంట్స్, వాళ్ళిద్దరూ మీరు ఇన్హెరిట్ చేసుకున్నారు. సో మీరు వాళ్ళకి చైల్డ్ అవుతారనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇంకా అది మనం ఆ టాపిక్కి ఎప్పుడైనా వస్తే మనం చెప్పుకుందాం. ఓకే. దట్స్ ఇట్ గైస్. గో ఇంట్రడక్షన్కి అయితే ఇంతే అనమాట.